హియర్ ఇస్ అ థింగ్. ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నాను అనమాట. అండ్ ఐ జస్ట్ థాట్ ఓకే, లెట్ మీ షో యూ గైస్ వేర్ ఐవ్ బిన్ వాచింగ్ మూవీస్ సిన్స్ ఐ కేమ్ టు లండన్. సో లెట్స్ గో. So we are headed to the bus stop. I wish my hair looks like this every day. Okay, first of all, can you guys guess the time right now? It's 5 minutes to 8 and this is how it looks. సో నేను ఇందాక చూపించింది బస్ స్టాప్. అక్కడ ఏం ఉండదు సైన్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ ద బస్ స్టాప్. ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఇన్ లండన్. అండ్ it's a 15 minutes bus ride to the theater from my home and we are in the bus. So this is how it looks inside of the bus annamata. But problem is ఈ మధ్య మా ఇంటి దగ్గర తిరిగే బస్సెస్లో అందరు డ్రైవర్స్ వీటిని స్పోర్ట్స్ కార్లో ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఐ ఆల్రెడీ హ్యావ్ మోషన్ సిక్నెస్ అండ్ వీళ్ళ వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది. మోషన్ సిక్నెస్ అంటే ఏంటో అనుకున్నారు మళ్ళీ, లైక్ చెప్తుంటాం కదా నాకు కార్ పడదు బస్ పడదు అని. అదే అనమాట. ఈ అంకుల్ కూడా అదే అయినట్టుంది, పాపం వెళ్ళిపోతున్నారు అంకుల్. సో వచ్చేసాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రీట్స్. చూడటానికి భలే అనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ ద థియేటర్. దిస్ ఈస్ ద థియేటర్ గైస్. వీ నీడ్ టు గో అప్‌స్టైర్స్ అండ్ దేర్ ఇస్ అన్ ఎస్కలేటర్. సో లెట్స్ గో. ఈ క్లిప్ ఎడిట్ చేసినప్పుడు చిన్నప్పుడు ఎస్కలేటర్ అనే పదం పలకటానికి కూడా నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తారు డైనోసార్ పోస్టర్ ఇన్ దిస్ వీడియో. లాస్ట్ టైం మనం డైనోసార్ మీదే వీడియో చేసాం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. తర్వాత ఇక్కడ అందరు తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పి నేను వీడియోలో ఉండటం ఆపేసి వీడియో వెనక్కి వెళ్ళాను. ఈ బాస్కిన్ రాబిన్స్లో తిన్నాను ఐస్ క్రీమ్స్ నేను ఇండియాలో కూడా ఎప్పుడూ తినలేదు. అండ్ దిస్ ఇస్ ద వే టు ద స్క్రీన్స్. వీ హ్యావ్ 11 స్క్రీన్స్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఈ థియేటర్. ఇంకా ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి అనమాట. ఐ హ్యావ్ ఎ మెమరీ హియర్. ఫస్ట్ టైం నేను మూవీకి వచ్చినప్పుడు క్యాండీస్ అన్ని చూసి ఎగ్జైట్ అయ్యి ఒక కవర్ వేసుకొని ఫ్రీగా పెట్టారనుకొని రకరకాల క్యాండీస్ అన్ని ఆ కవర్లో నింపుకొని వెళ్ళిపోయి అవన్నీ తినేసాను అనమాట. నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు, నాకు కూడా తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే వీ షుడ్ పే ఫర్ దెమ్. జస్ట్ లైక్ అక్కడ ఐస్ క్రీమ్ ఆర్ వాట్ ఎవర్ ఐ బై ఇన్ ద థియేటర్ ఐ హ్యావ్ టు పే ఫర్ దాట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇదే ఇట్ సైడ్ రావడం మీకు చూపిద్దామని, బికాస్ ద ట్రూత్ ఈస్ ఐ కాంట్ అఫోర్డ్ దిస్ క్యాండీస్. ఈ లోపల ఇక్కడ ఒక అక్క అన్నయ్య నుంచుని ఇలా టికెట్ స్కాన్ చేసి ప్లీజ్ ఎంజాయ్ యువర్ మూవీ అని చెప్తారనమాట. నేను ఇది ఫిల్మ్ చేసే లోపల వాళ్ళ మేనేజర్ వచ్చి ప్లీజ్ డోంట్ ఫిల్మ్ అవర్ స్టాఫ్ అన్నాడు. ఒరే బాబు నేను చెయ్యట్లేదురా అని మర్చిపోయి తెలుగు సినిమాకి వచ్చినందుకు ఏమో తెలుగులో చెప్పేసా. ఆయనకు అర్థం కాల. సర్లే మనకెందుకు మళ్ళీ శ్రమ అని మళ్ళీ చెప్పకుండా స్క్రీన్స్ వైపు వచ్చేసాం అనమాట. అక్కడ నాకు ఇలా బాలరీనా పోస్టర్ కనపడింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను జాన్ విక్ కూడా చూడలేదు. సో వీఆర్ నాట్ వాచింగ్ దిస్ మూవీ. This is our screen and I guess this is the first time London got it's first time I'm on time for the movie. So late చేయకుండా let's go inside. సినిమా థియేటర్లో సినిమాటిక్గా ఉంటుందని ఇలా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చునే వరకు వీడియో తీసుకుందాం అనుకుంటే సడన్గా తెలుగు సినిమాకి వచ్చా తెలుగు వాళ్ళు ఉంటారు కదా అని గుర్తొచ్చి నన్ను నేను జడ్జ్ చేసేసుకొని ఆగిపోయాను. ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోవటంతో ఇప్పుడు మనం స్క్రీన్కి కొంచెం దగ్గరగా ఉన్నామన్నమాట. ఇంతకీ ఏ సినిమాకి వచ్చామో తెలుసా? సో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మనకు కొంచెం ఓపిక కావాలి కాబట్టి ఐ టుక్ ఎ మ్యాండేటరీ నాచోస్ బ్రేక్. బిఫోర్ యూ ఆస్క్ మీ పాప్కార్న్ ఉండదా? ఉంటుంది, బట్ నాచోస్ హ్యావ్ బికమ్ మై ఫేవరెట్. ఈ క్లిప్లో ఐ ఫర్గాట్ వాట్ ఐ వాజ్ మెంట్ టు సే, సో లెట్ మీ జస్ట్ సే ఐ వాజ్ ఫ్లెక్సింగ్ మై కర్ల్స్. సో మూవీ అయిపోయింది, వి ఆర్ గోయింగ్ హోమ్. ఇంటికి వెళ్ళాలంటే బస్ ఎక్కాలి, బస్ ఎక్కాలంటే బస్ స్టాప్కి రావాలి. కానీ ఈ బస్ స్టాప్కి రావాలంటే టార్చర్లా ఉంటుంది. ఎందుకంటే లండన్లో ఉన్న గంజాయి స్మెల్ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. యా, అన్ఫార్చునేట్లీ గంజాయి ఈజ్ లీగల్ ఇన్ యూకే. ఫార్చునేట్లీ ఫ్యూ మినిట్స్లోనే ఐ గాట్ ద లాస్ట్ బస్ హోమ్. ఇఫ్ యూ సీ దేర్ ఇస్ అ సైన్ బస్ స్టాపింగ్ అనే సైన్ హైలైట్ అయింది రెడ్ కలర్లోకి. యా, మన స్టాప్ వచ్చినప్పుడు ఇఫ్ యూ జస్ట్ ప్రెస్ ఆన్ ఎ లిటిల్ బటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యా దట్ ఈస్ అ బటన్. మన స్టాప్ దగ్గర బస్ ఆగుతుంది అనమాట. ఇట్స్ కూల్ రైట్. ఇంకొక వీడియోలో ఎలాబరేట్ చేద్దాం దీని గురించి. సో అది గైస్, దాట్ ఈస్ ద థియేటర్. నేను లండన్కి వచ్చినప్పటి నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చూసింది అక్కడే. వేరే చోట్లకి కూడా వెళ్ళాం, బట్ దిస్ ఈస్ ద వన్. మనకి పీవీపీ పీవీఆర్ సో అండ్ సో ఉన్నట్టు ఇక్కడ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ సినీ వరల్డ్. అండ్ మూవీ విషయానికి వచ్చేసరికి ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. యూ కెన్ జస్ట్ గో సెట్ అండ్ వాచ్ ఇట్. యూ విల్ ఫీల్ నైస్, బట్ కొంచెం పేషెన్స్ ఉండాలి. బట్ ఐ మస్ట్ సే లాస్ట్ టైం వాట్ ఎవర్ హౌ ఎవర్ ఇట్ వాస్ ట్రోల్డ్ అంత దారుణంగా ఏం లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్.
సో ఇప్పుడు మీరు నాకు నెక్స్ట్ వీడియోకి ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.